రాజుగాని సవాల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 52 మినిట్స్ తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 14 మూవీ రివ్యూ, లవ్ యూరా మూవీ రివ్యూ మన ఛానల్లో ఉన్నాయి గైస్, ఒకసారి చెక్ చేయండి. ఓటీటీ మూవీ రివ్యూస్ అందరికన్నా మనమే ఫస్టే పెడతాం, అందుకోసమైనా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ మూవీని లాస్ట్ ఇయర్ చూశాను గైస్, అందువల్ల త్వరగా రివ్యూ ఇస్తున్నాను. సరే, ఇంక ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు గైస్. మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలంటూ, బాధలంటూ, ఎమోషన్ అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ కష్టాలంటే చాలా వరకు మనీ కోసమే ఉంటాయి, దాని గురించి అనుకోండి. స్టార్టింగ్ లో సీన్ మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఏంట్రా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరలీ ఏంటంటే ఒక 40 మినిట్స్ తర్వాత స్టోరీ స్టార్ట్ చేస్తారు. సరే, మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు గైస్, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే, మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టోరీ కూడా అంత ఇంపాక్ట్ స్టోరీ ఏం కాదు. మూవీ స్టార్టింగ్ లో ఒక 40 మినిట్స్ లో ఏంటంటే, వినాయక చవితి అంటూ, లవ్ అంటూ, బ్రేకప్ అంటూ అలా చూపిస్తా ఉంటారు. నాకైతే చాలా అంటే చాలా లాగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక మెయిన్ స్టోరీ మీద వెళ్ళరు గైస్, అటు ఇటు తిప్పుతా ఉంటారు. అందువల్ల అయితే నాకైతే లాగ్ అనిపించింది. అసలు మూవీ స్టార్టింగ్ లో మన హీరోకి బ్రేకప్ అయ్యింది గైస్. అసలు ఎందుకు బ్రేకప్ అయిందిరా, మన హీరో ఎందుకు నో చెప్పిందిరా, ఏంట్రా అనిపించింది నాకైతే. తిరగటం ఏమో మళ్ళీ బీభత్సంగా తిరుగుతూ ఉంటది. వై అనిపించింది నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, వినాయక చవితి అంటారు, దాన్ని ఏమన్నా కొంచెం బాగా చూపించారా అంటే, అది కూడా అంతంత మాత్రమే చూపిస్తారు గైస్, సగం చూపించి సగం చూపించలేదు. స్టార్టింగ్ లో ఏంటంటే, చందా చందా అనేసి చాలా అంటే చాలా మనీ కనెక్ట్ చేస్తూ దాని చుట్టే చాలా తిరుగుతూ ఉంటుంది మూవీ. కాకపోతే ఏంటంటే, విగ్రహం దగ్గరికి వచ్చేసరికి అసలు సీన్స్ ఉండవు అనమాట. ఏదో ఒక సీన్ చూపించి దాన్ని పక్కన పడేస్తారు. అదైతే నాకైతే నచ్చలేదు. చూపిస్తే పర్ఫెక్ట్ గా చూపించాలి, కాకపోతే పైన పైన చూపించుకుంటే వెళ్తారు. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకేంటంటే, మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఏదో సవాల్ అంటారు. అసలు ఆ సవాల్ ఏంట్రా అంటే, లిటరలీ గైస్ పెచ్చ అంటే పిచ్చ క్రింజ్ గా ఉంది. ఏదో రియల్ లైఫ్ లో అవుతా ఉంటది అప్పుడప్పుడు, దాన్ని తీసుకొచ్చి మూవీలో తీయడం నాకైతే అనవసరం అనిపించింది. మూవీ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందా అంటే, వినాయకుడి విగ్రహం వల్ల స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మన హీరో ఒక సవాల్ ఇస్తాడు, అక్కడ నుంచి ఏం జరిగింది అన్నట్టుగా వెళ్తా ఉంటా స్టోరీ. సరే, మూవీలో సవాల్ అన్నాడు, ఈ సవాల్ ఏమన్నా కొంచెం బాగుందా, దాన్ని బాగా చూపించారంటే లిటరలీ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. మూవీలో ఎలక్షన్, ఓటింగ్ అంటారు. అసలు మూవీలో ఎలక్షన్ ఎక్కడైందో, ఓటింగ్ ఎక్కడేశారు, అసలు నాకు ఏం కనిపించలా, అసలు చూపించలేదు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్ అలా వచ్చి అలా వెళ్తాయి తప్పితే, వీళ్ళైతే మరీ అంత ఇంపాక్ట్ గా చూపించలేదు. అసలు మన హీరో పొలిటీషియన్ గా గెలిచాడంట, ఎలా గెలిచాడో ఏంటో, మన హీరో ఏం చేశాడో మరి నాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే, మన హీరోని ఒక అమ్మాయి ప్రేమిస్తా ఉంటుంది గైస్, ఆ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కావచ్చు, వాళ్ళ లవ్ స్టోరీ కావచ్చు, కొంచెం ఓకే అనిపించింది నాకైతే. అలాగే మూవీలో ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు గైస్, కొన్ని సీన్స్ లో ఓకే అనిపించింది, కానీ కొన్ని సీన్స్ లో అయితే వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే కొంచెం పర్లేదు, బాగుంది అనిపించింది. ఇంకా మిగతా మొత్తం ఎందుకు పెట్టారా, అనవసరం కదా అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లేని ఏంట్రా అంటే, మొబైల్ షాప్ ఓనర్ అయిన మన హీరో వాళ్ళ గల్లీ కార్పొరేటర్ ఒక సవాల్ ఇస్తాడు. అసలు ఆ సవాల్ ఏంటి, ఆ సవాల్ ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే, విలన్గెస్. అసలు విలన్ కి ఏదో పెద్ద అయిపిస్తారు కానీ అసలు అతను చేసింది ఏం లేదు. ఏదో పీకేద్దాము, ఏదో చేద్దాం అనుకుంటాడు, కాకపోతే ఏం చేయలేడు. స్టార్టింగ్ లో ఎంట్రీ మాత్రం కొంచెం బాగుంటుంది, అక్కడ బీజం కూడా కొంచెం బాగుంటుంది, ఓకే అనిపించింది. కాకపోతే ఏంట్రా అంటే, తన సీన్స్ వెళ్ళే కొంది లిటరల్లీ గైస్ పిచ్చ అంటే పిచ్చ లాగుంటాయి. నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.